అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 నుంచి 24 మధ్యలో మరి యువత ఉపాధి అవకాశాలు లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. మనం కళ్ళారా చూసాం. చాలామంది బాధ కూడా పడ్డారు. అయితే మరి ఆ పరిస్థితి 2024 తర్వాత పూర్తిగా మారబోతుంది. మారుతుంది కూడా. ఎన్నో మరి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు కూటమి ప్రభుత్వం. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్‌గా ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. వీటితో పాటు ఇచ్చిన హామీని ఎలాగైనా సరే నెరవేర్చాలని చెప్పేసి నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగ కల్పన ఎలాగైనా చేయాలని చెప్పేసి మొత్తానికి వేరే వేరే మరి రాష్ట్రాలు వెళ్తున్నారు, దేశాలు వెళ్తున్నారు. అక్కడ ఇన్వెస్టర్స్‌తో మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టించేలా చేసి శంకుస్థాపన కూడా చేపిస్తున్నారు. సో, మొత్తానికి గ్రౌండింగ్ జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే గనక క్యారియర్ కూడా మరి శంకుస్థాపన జరుగుతుంది. ఏకంగా 1000 కోట్లు పెట్టుబడి 3000 మందికి ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఎంటైర్‌గా దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే దగ్గర దగ్గర వీళ్ళు ఈ 23 నెలలుగా మనం చూసినట్లయితే 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. అవును సార్. ఎంఓయూస్. ఎస్ సార్. అంటే నెలకి 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఎంఓయూలు జరిగాయి. ఎస్ సార్. అందులో 40% గ్రౌండ్ అయినా దగ్గర దగ్గర మరి 9 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ గ్రౌండ్ అయ్యాయి. 9 లక్షల మందికి ఉపాధి కళ్ళ ముందు కనపడతారు. మొన్నే మనం చూసాం గూగుల్ డేటా సెంటర్కి అక్కడ శంకుస్థాపన. అవును సార్. ఆయన ఏంటి అసలు కేంద్ర మంత్రి వచ్చారు, అశ్విని వైష్ణవ్. ఎస్ సార్. 1,38,000 కోట్లతో అక్కడ అసలు ఏంటి అది అసలు ఒక డేటా సిటీగా మారుతుంది. 6 గిగావాట్ల సామర్థ్యంతో 6 లక్షల కోట్ల పెట్టుబడులతో అక్కడ డేటా సెంటర్లు తేవాలి అని లక్ష్యం పెట్టుకున్నారు. దాంట్లో ఇప్పటికే 4 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇవాళ డేటా సెంటర్లు వస్తున్నాయి, ఎంఓయూస్ చేసుకున్నాయి. ఇప్పుడు రిలయన్స్ డేటా సెంటర్ కానీ, లేకపోతే బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్ కానీ, పై డేటా సెంటర్లు కానీ, సిఫీ టెక్నాలజీస్ అని కానీ, ఎట్లా అయితే అక్కడ విశాఖపట్నం అటు ట్విన్ స్టీల్ సిటీలుగా మారింది. ప్రధాని మోడీ వచ్చారు, అక్కడ ఆర్సిలార్ స్టీల్ కంపెనీకి అక్కడ శంకుస్థాపన చేశారు. అసలు అది ఆసియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. అవును సార్. అక్కడికి వచ్చేసరికి నీకేంటి అది 1,60,000 కోట్ల పెట్టుబడులు. అవును సార్. అంతకుముందు పోయిన సంవత్సరం ఆయన మోడీ అక్కడికి వచ్చాడు, మళ్ళీ అక్కడ ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి అక్కడ శంకుస్థాపన చేశారు. అవును సార్. అసలు ఆ రోజు అయితే 2 లక్షల కోట్ల పెట్టుబడులు. అంటే అటు ఉత్తరాంధ్ర ఇవాళ పెట్టుబడుల గమ్యస్థానంగా. ఇక్కడ ఇది రాయలసీమ. ఇప్పుడు మీరు చెప్తాను, ఈ క్యారియర్ సంస్థ ఈరోజు మరి శ్రీ సిటీ సజ్లో ఏసీ తయారీ పరిశ్రమ. అంతకుముందు ఎల్జీ కంపెనీకి మళ్ళీ లోకేష్ శంకుస్థాపన చేశారు. అదేంటది 5,000 కోట్ల పెట్టుబడి. అసలు ఇవాళ దేశంలో 10 ఏసీలు తయారైతే 5 ఏసీలు అక్కడే. అంటే మేడ్ ఇన్ ఏపీ. దేశంలో 10 ఫోన్లు తయారైతే 5 ఫోన్లు అక్కడే, మొబైల్ ఫోన్లు మేడ్ ఇన్ ఏపీ. మనం అంటుంది అదే. ఏది అసలు ఇవాళ తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, అటు హార్డ్వేర్, ఇప్పుడు ఐటీ పరిశ్రమ, సాఫ్ట్వేర్ అన్నీ కూడా ఇవాళ రాయలసీమలో ఎలా నెలకొల్పుతున్నారు. అసలు అది ఏరోస్పేస్ హబ్గా మారుతుంది. అవును. రక్షణ పరిశోధన సంస్థలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి రాజ్నాథ్ సింగ్ని కలిశారు, కేంద్ర రక్షణ మంత్రి. ఆంధ్రప్రదేశ్లో అసలు రక్షణ పరిశోధన సంస్థలు లేవు. విభజన వల్ల జరిగిన అన్యాయం. రక్షణ పరిశోధన సంస్థలన్నీ హైదరాబాద్లోనే ఉండిపోయాయి, తెలంగాణకే దక్కాయి అంటూ ఆయన ఆవేదన. రాజ్నాథ్ సింగ్ ఇకపై దేశంలో పెట్టబోయేటటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా ఏపీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని హామీ. వెంటనే ముఖ్యమంత్రి హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అది కనుక మీరు ఎక్స్టెండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అని మాట తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ పరిశ్రమ వస్తుంది, జెట్ ఫైటర్స్. ఇవాళ ఏంటి సుకోయ్ యుద్ధ విమానాల అసెంబ్లింగ్ యూనిట్స్ అక్కడికి వస్తున్నాయి. రేపు 15వ తారీఖు ముఖ్యమంత్రి శంకుస్థాపన అంట. 1,00,000 కోట్ల పెట్టుబడులు. సార్, నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వస్తున్నాయి. మరి ఈ పెట్టుబడులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఆయన ప్రయత్నించలేదంటారా, లేదంటే ఈయన చూసి భయపడి రాలేదంటారా? అంటే ఆయన వాటా అడిగాడు.
హ్మ్. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకే ఇవ్వాలి, హ్మ్. క్యాంటీన్లు వాళ్ళకే ఇవ్వాలి, ఓకే. ఉద్యోగాలు వాళ్ళకి చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి. బెదిరించారు, భయపెట్టారు. పాయింట్ బ్లాంక్. హ్మ్. ఏ బ్లాంక్? పాయింట్ బ్లాంక్. ఇప్పుడు ఆ కేవీ రావుని అదేగా బెదిరించింది. హ్మ్. సీఎం ఆఫీసులో పారిశ్రామికవేత్త కేవీ రావుని పిలిపించి ఆ విక్రాంత్ రెడ్డి అనేవాడు జగన్ సమక్షంలోనే బెదిరించాడని హ్మ్. ఆయన కేసు పెట్టాడు. ఆ కేసు పెట్టినాక తెలిసింది మనకి. హ్మ్. ఇప్పుడు ఆ కేసు విత్డ్రా చేసుకుంటే చేసుకోవచ్చు. విజయసాయి రెడ్డిని కూడా ఆ కేసులో విచారణకు పిలిపించారు అప్పట్లో. హ్మ్. ఇప్పుడు సుబ్బారెడ్డి కొడుకు ఆ రోజు కాకినాడ సజ్జు, కాకినాడ పోర్టు మాకు రాసిమన్నారు. హ్మ్. 3,600 కోట్లు. అంటే ఎలా భయపెట్టారు, పారిశ్రామికవేత్తలను తరిమేశారు అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హ్మ్. వెళ్ళిపోయింది విశాఖపట్నం నుంచి, లులు వెళ్ళిపోయింది విశాఖపట్నం నుంచి. అసలు ఆ లులు అనేవాడైతే మళ్ళీ అడుగు కూడా పెట్టనున్నాడు ఆంధ్రప్రదేశ్లో. హ్మ్. జగన్ సీఎంగా ఉండగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనున్నాడు. మళ్ళీ చంద్రబాబు సీఎం అయినాక వచ్చాడు. అవును సార్. ఒక లులు కాదు 3 లులులు పెడతానన్నాడు. హ్మ్. ఇప్పుడు ఏది విశాఖలో, విజయవాడలో, తిరుపతిలో ఇవాళ 3 లులు కన్వెన్షన్ సెంటర్లే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెడుతున్నారు హ్మ్. లులు వాళ్ళవి. అంటే సార్ ఇన్ని లక్షల పెట్టుబడులు వస్తున్నాయి కదా! లక్షల కోట్ల పెట్టుబడులు. మరొక కొన్ని నెలల్లోనే ఉత్తరాంధ్ర ఒక వెలుగు వెలగబోతుంది అనుకుంటున్నారా? ఉత్తరాంధ్ర కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్. హ్మ్. ఇవాళ రాయలసీమ సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ అవును. పెడుతున్నారు. అవును. మొన్న కేంద్ర కేబినెట్ మోడీ హ్మ్. అటు జపాన్, ఇటు కొరియా, ఆ 2 దేశాలు ఇవాళ 2 ప్లాంట్స్ పెడుతున్నాయి. హ్మ్. 15,000 కోట్లు అనమాట. 14,500 కోట్లేమో కొరియా, 500 కోట్లేమో జపాన్. హ్మ్. 2 సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ అక్కడ పెడుతున్నారు. వాళ్ళ డ్రోన్ సిటీగా కర్నూలు మారుతారు. హ్మ్. రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పెడుతున్నారు. లోకేష్ దాన్ని ఇనాగరేట్ కూడా చేశాడు, ఒక యూనిట్. హ్మ్. 63,000 కోట్ల పెట్టుబడులు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అనమాట. హ్మ్. ఇవాళ డైవర్సిఫైడ్ హబ్గా నెల్లూరు. హ్మ్. నెల్లూరులో ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ అటు ఆక్వా ఫిషరీస్, మొన్నే మనం చూసాం అక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటిది హ్మ్. ఒకటేదో అక్కడ ఫిషింగ్ హార్బర్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పడ్డాడు, హ్మ్. రెచ్చగొట్టాడు. ఆ మత్స్యకారులు అయితే అవును. అంతు తేలుస్తానంటాడు అవును. ఆ సాగర్ డిఫెన్స్ హబ్ వాళ్ళని. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని లేపేస్తానని కూడా మాట్లాడడం జరిగింది. నేను రానివ్వను దాన్ని సంథింగ్ అని చెప్పేసి సాగర్ డిఫెన్స్ మీద ఒత్తిడి పెంచడం కూడా జరిగింది సార్. ఏంటి లేపేసేది బాబాయినా? బాబాయిని లేపుతావు కానీ నువ్వు కంపెనీలను లేపేంత సీన్ ఉందా? మళ్ళీ నిన్ను తెచ్చుకుంటారా వీళ్ళు? ఎలా తెచ్చుకుంటారు అంటే ఒక భయపెట్టేవాడు, ఒక బెదిరించేవాడు, ఒక బ్లాక్మెయిల్ చేసేవాడు పాలకుడిగా అర్హుడా? జనం ఏమన్నా పిచ్చోళ్ళ? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేస్తారు మళ్ళా? ఇవాళ ఇన్ని పెట్టుబడులు, ఇన్ని కంపెనీలు, ఇంతమందికి ఉద్యోగాలు ఈ విధంగా అభివృద్ధి చెందుతుంటే అటు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే నెలలో ప్రారంభోత్సవం, అవును సార్. ప్రధాని మోడీ వస్తున్నారంట. దానికోసమే మహానాడు అక్కడ పెడదాం అనుకున్నాళ్ళు ఇక్కడ మార్చుకున్నట్టున్నారు నెల్లూరుకి. అటు మూలాపేట పోర్ట్ రెడీ అయిపోతుంది, ఈ బందర్ పోర్ట్ 60% కంప్లీట్ అయిపోయింది. అంటే అటు రైల్వే వర్కులు 1,25,000 కోట్లు జరుగుతున్నాయంట. మొన్న అశ్విని వైష్ణవ్ చెప్పారు గూగుల్ డేటా సెంటర్కి వచ్చి. అదే ఆయనే చెప్పాడు ఏమని, రేపు 1వ తారీఖు రైల్వే జోన్ గెజిట్ ఇస్తున్నానన్నాడు. కరెక్ట్గా ఇచ్చిన మాట కట్టుబడ్డాడు. 1వ తారీఖు మరి గెజిట్ ఇచ్చేశారు. విశాఖ రైల్వే జోన్. జగన్మోహన్ రెడ్డి ఆ రైల్వే జోన్కి కనీసం భూములు ఇవ్వాల. చంద్రబాబు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 52 ఎకరాలు ఇచ్చాడు ఆ ముడసర్లో ఆ ప్రాంతంలో. ప్రధాని మోడీ వచ్చాడు మొన్న పోయిన సంవత్సరం, వచ్చి అక్కడ మరి ఆ హెడ్ క్వార్టర్స్కి ఒక 200 కోట్లతో భవనాల నిర్మాణం శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు వచ్చేసినాయి ఆ భవనాలు కూడా. ఇవాళ విశాఖ రైల్వే జోన్ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక జోన్. 15,000 మందికి ఉపాధి అంట దాని ద్వారా. అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఫెస్టివల్ జరుగుతుంది, ఒక జాబ్ క్రియేషన్ ఫెస్టివల్ జరుగుతుంది, ఒక ఇన్వెస్ట్మెంట్స్ ఫెస్టివల్. అంటే ఒక పండగలాగా ఇక్కడ పాలన సాగుతుంటే ఇక మాకు భవిష్యత్తు లేదు, ఇక మాకు స్పేస్ లేదు అంటూ ఇక మరి రప్ప రప్ప అంటారు. ఏంటి రప్ప రప్ప? ఎవరిని నువ్వు రప్ప రప్ప కోస్తావు? ఇక నిన్ను నువ్వు కోసుకోవటమే రప్ప రప్ప. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.